పాస్టర్ షాలెం రాజు వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిని సమాజం నుంచి ప్రజలే తరిమికొట్టాలన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఏపీ హోం మినిస్టర్ అనితతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా షాలెం రాజు పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అనిత. దీనిపైన వారిని సమాచారం ఇచ్చేందుకు హోంశాఖ మంత్రి అనిత గారు మనతో ఉన్నారు. మేడం, మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇటువంటి వివాదాస్పద అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు భిన్నంగా మాట్లాడటం నేరం కదా? యాక్చువల్గా ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, మన భారతీయ సంస్కృతిలో ఉన్నాం. భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఎంత గౌరవం ఉంటుందో, స్త్రీల పట్ల ఎంత గౌరవభావంతో ఉంటారో మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్త్రీల గురించి మాట్లాడితేనే నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ క్యారెక్టరైజేషన్ చేయడం, వాళ్ళ కట్టుబొట్టుల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు దిగజారిపోయాయి. అంటే ఈరోజు ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని సొసైటీలో ఉండనివ్వచ్చా ఉండనివ్వకూడదన్న ఆలోచన కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇటువంటి షాలెం రాజు పైన కూడా సమాజం నుంచి వెలివేసేందుకు ఏమైనా చట్టం ఉందేమని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దీనిపైన పలు స్పందనలు వచ్చాయని, అయితే ఈ విషయాలు కూడా తమని తీవ్రంగా కలచివేశాయని చెప్పేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ షాలెం రాజు ఎట్టి పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు హోంమంత్రి అనిత. రాజ్ న్యూస్, అమరావతి. బ్రేక్ తర్వాత స్పీడ్ న్యూస్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.